వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని డేగాపురం అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామంలో చూసుకోవచ్చు, ఇదంతా కూడా గోశాల. దీన్ని ఈ గ్రామానికి చెందిన గంగారాం అనే ఒక వ్యక్తి నడుపుతున్నారు. ఇవన్నీ కూడా రహదారులపైన విచ్చలవిడిగా మనం చూస్తుంటాం. రహదారులపైన విచ్చలవిడిగా ఆవులనది వదిలేస్తుంటారు. అవన్నీ కూడా సేకరించి తన గోశాలకు తీసుకొచ్చి ఈ విధంగా వాటిని ఆవాసం కల్పించి, అంతేకాకుండా ఈ గోవుల నుంచి వచ్చే పాలను సైతం సేకరించి ఉచితంగా వృద్ధాశ్రమాలకు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం గంగారాం గారు ఉన్నారు. సార్, అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది? రహదారులపై ఇప్పటికి కూడా చాలా గోవులు ఉంటున్నాయి. మీరు ఎటువంటి కార్యక్రమాలు, అంటే ఇక్కడ ఈ పాలను కూడా సేకరించి ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు? జనరల్గా ఏంటంటే సార్, ఇది 5-6 సంవత్సరాల నుంచి 6వ సంవత్సరం సార్. ఇది 6వ సంవత్సరం నుంచి నేను ఈ గోవుల్ని సంరక్షణ చేస్తున్నాను సార్. నేను వృత్తిరీత్యా నేను ఒక చెరువుల మీద టెక్నికల్గా తిరుగుతున్న పర్సన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఆవులంటే చాలా ఇష్టం. దానికి తోడు నాకు నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే కొంచెం ఇది అవడం వల్ల నేను ఆవుల మీద మమేకం విపరీతంగా పెంచుకున్నాను. నేను పెంచుకోవడం వల్ల జనరల్గా అందరూ ఆవులు ప్యాషన్ కోసం పెంచుతున్నారు. ఎవరైనా సరే ఒక 2 ఆవులు 3 ఆవులు ప్యాషన్ కోసం పెంచుతారు, లేదా మంచి మంచి బ్రీడ్స్ కోసం పెంచుతారు, లేదా వాటిని ఏదో వాళ్ళ తరహాలో వాళ్ళ పంతాలో పెంచుతారు. కమర్షియల్గా పెంచవచ్చు. కానీ అది కాదు. జరుగుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు దానాలు ఇవ్వడం, దానాల పేరు చెప్పి కొన్ని వీక్గా ఉన్న ఆవులు తీసుకొచ్చి వదిలేయడం, లేదు ఒక 7 ఈతలు 8 ఈతలు శుభ్రంగా వీటిని పాలేదు పితికిన తర్వాత ఇంక ఈ ఆవుతో మనకు పని లేదు, దాన్ని మనం మేపలేము, బడ్డెన్ అవుతుందని చెప్పి ఎవరికో ఇవ్వడం, వాళ్ళదేమో రోడ్ల మీద వదిలేయడం, లేకపోతే వాళ్ళందరూ కూడా శుభ్రంగా వీటిని కట్టుకు అంటే మా బయట బేరగాళ్ళకి అది ఇచ్చేయడం, అవి కటింగ్స్కి అవి వెళ్ళడం కొంచెం బాధాకరం అనిపించింది మాకు. ఇవన్నీ నేను చూసి కొన్ని ఆవుల్ని నేను ఇలాగ వీక్గా ఉన్న ఆవుల్ని నేను తీసుకోవడం జరిగింది. తీసుకుని ఇవన్నీ కూడా ఒకటికి రెండు అలా దగ్గర 45-50 ఆవుల మధ్యలోకి వచ్చినాయి సార్. ఇప్పుడు ఇవన్నిటికి కూడా సంరక్షణ అంతా కూడా మేమే చేస్తానండి. నేను నా కుటుంబం మొత్తం కష్టపడతారు ఇక్కడ. దీనికి సంబంధించి ఉదయం దానాలు కానివ్వండి, మధ్యాహ్నం నుంచి గడ్డి, దీనికోసం మళ్ళీ ఈ పరిసర ప్రాంతాల్లో మాకు గడ్డి కొంచెం కష్టమైపోతుంది ఒక్కొక్కసారి వీటికి. అందుకే నేను ఏం చేస్తామంటే కొంచెం దూరంగా చిన్నమేరం ఆ ఏరియాలో ఒక 5 ఎకరాల గడ్డి 5 ఎకరాల లీజుకి తీసుకుని అందులో మనం గడ్డిని చేయించి పచ్చగడ్డి అంతా తయారు చేసిన తర్వాత ఒక వ్యాను ఒక 8 మంది మనుషులు పర్టికులర్గా రోజు డైలీ వెళ్ళి అక్కడ గడ్డి కోసుకురావడం, ఇక్కడ మళ్ళీ దీన్ని సంరక్షణ చేసుకునే వాళ్ళు అందరూ చూద్దాం, మిషన్లో కొంచెం కట్ చేయించుకోవడం, కట్టర్తోనూ మొత్తం అన్నీ కూడా సంరక్షణ చేయడానికి ఒక 2 ఇదంతా కూడా ఒక వ్యయ ప్రయాసాలతో కూడిన పని. అంటే ఈ పనిలో మీరు సంతృప్తి అనేది పొందుతున్నాం సార్. ఎందుకంటే మనం తల్లిదండ్రుల తర్వాత ఇవాళ హిందూ సనాతన ధర్మం ప్రకారం గోమాత అనేది మనకు అష్టైశ్వర్యాలు కల్పిస్తుంది. అది మేము బలంగా నమ్మిన వ్యక్తిని నేను. నాకు నా పర్సనల్గా ఫీలింగ్, నాకు పర్సనల్గా కలిసి వచ్చింది అదే. నాకు వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే వ్యక్తిత్వంతో కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కావచ్చు, దేనికైనా సరే ఒక మనిషిని సనాతన ధర్మంలో గోమాత ప్రాధాన్యత తెలుసుకుని వెళితే అసలు ఇవాళ రోడ్ల మీద ఆవులు తిరగవండి. మన వాళ్ళు అందరూ కూడా ఎవరు వదలరు. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఆ గోమాత మాకు వచ్చిన తర్వాత ఎవరికి బర్డెన్ అనిపించలేదు. మేము ఎవరికి కూడా మాకు ఏది కూడా బర్డెన్ అనిపించలేదు. ఏ రోజు కూడా మాకు ఉన్నంతలోనే మేము పెట్టుకుంటూ వస్తున్నాం. ఇబ్బంది ఏం కాదు. అట్లా ఏ రోజు కూడా ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. అలాగే నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా చేస్తారు, ఉత్సాహంగా చేస్తారు. గోవులు కాడ అనేటప్పటికి అంత సాటిస్ఫాక్షన్ ఉంది సార్ దాంట్లోనూ. అది మనం తెలుసుకోవాలి. ఏదో హిందూ ధర్మం లేకపోతే సనాతన ధర్మం గోవు అని పూజించడం కాదు. ఒక ఆవును తీసుకొస్తే మూగజీవం కూడా బాగుండాలి, మూగజీవాల పట్ల శ్రద్ధ ఉండాలి. ఆ ఆవు మన ఇంటికి వస్తే మనం పడే కష్టాలు చూస్తుంది, మనకున్న ఇబ్బందులు చూస్తుంది, మనకున్న ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుంది. అన్ని విధాలు కూడా మనకి ఆవిడ గ్రహిస్తుంది. ఫస్ట్ ముందు మీకు ఉన్నటువంటి గ్రహిస్తుంది. ఇట్లా పావడం వల్ల మీకు ఏంటి అని అనుకుంటారు, కానీ మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ఆవిడ తీసుకుంటుంది. మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది చూస్తుంది. ఆవు కావచ్చు లేకపోతే ఏదని. ఇక్కడ ఏంటంటే ఆవు ఒక గోమాతే కాదండి, దూడలు గిత్తలు అన్నిటితో సమానంగా పెంచుతామండి. మాకు ఇది ఒక ఆవులంటే ఓన్లీ ఆవులే కాదు, ఇక్కడ మొత్తం గిత్తలు ఉన్నాయి, దోళ్ళు ఉంటాయి, లేగదోళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అన్నీ కలిపి సమానంగా 2 సమానంగానే మేము పెంచుతున్నాం. అంటే ఎలా చేయాలంటే మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ కూడా సహకారం కూడా ఖచ్చితంగానండి. ఫ్యామిలీ ఎలా అంటే యాక్చువల్గా ఏంటంటే నా వర్కింగ్ పర్పస్ ఇక్కడ ఉండడం వల్ల కొంత మా మిస్సెస్ కూడా ఇక్కడే ఉండి మొత్తం చూసుకోవడం, ఈ స్టాఫ్ అందరినీ కూడా మానిటరింగ్ చేయడం, టైం టు టైం అన్నీ కూడా దానాలన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి,
అలాగే గడ్డి అది ఎలాగెళ్తుంది ఏంటి అంతా ఆవిడే దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటారు సార్. అలాగే మా అబ్బాయి కూడా బీటెక్ చేసి వచ్చారు, ఆయన మా పాప గారికి మ్యారేజ్ అయినా సరే వాళ్ళు కూడా మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు చూసుకోవడం. అంటే నా ఫ్యామిలీ ఎంటైర్కి ఏంటంటే వాళ్ళకి ఒక ఫ్యాషన్ అండి ఇది, ఒక గోశాల. ఈ గోశాల మన బాధ్యత, ఈ బాధ్యతలో మా నాన్నగారు మమ్మల్ని అందరినీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేశారు అని బాధ్యతగా చూస్తుంటారు. అలాగే నా భార్య అండి, ఆవిడ చాలా పొద్దుట సాయంత్రం కూడా ఇక్కడ ఏది ఇష్యూ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్లీ డాక్టర్స్ని రప్పించి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని టైంకి ఇంటికి వస్తారు. అంటే ఇవన్నీ కూడా మీ పిల్లల మా పిల్లలంటే మాకు ఆరాధ్య దేవతలు అనుకోవాలి మేము. ఇవన్నీ మాకు నిజంగా కూడా ఇవన్నీ మా దగ్గర ఉండి మేము వీటికి అన్నింటికి కూడా సంరక్షణ చేస్తున్నామంటే ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. చాలా మీరు అన్నట్టు చాలా ఎక్స్పెన్సెస్, ఆవు అంటేనే ఎక్స్పెన్సివ్, బాగా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి ప్రజలు అందరూ అనుకుంటారు. కానీ నాకు ఆ దైవం ఇచ్చిన విధానం బట్టి నాకు ఈ గోమాతల వల్ల నాకు ఏది కూడా లోటు లేదండి. అంటే వీటి నుంచి వచ్చే పాలు అనేవి మీరు జనరల్గా ఏంటంటే వీటి నుంచి వచ్చిన పాలు అంటే అన్నీ మేము జనరల్గా ఏంటంటే సార్ వచ్చిన వాటిని ఇబ్బందికరంగా ఉన్నట్లని అని వీటిలో ఉన్న ఇబ్బందికరమైన ఆవులకి ఏది కూడా మేము వాటికి సూడి చేయడం అలాంటి పరీక్షలు చేయించమండి. ఒకవేళ బాగున్న ఆవులకి చేసినప్పుడు ఏదైనా 4-5 ఆవులు పాలు ఇస్తున్నాయి అనుకోండి, జనరల్గా ఏంటంటే కొంతమంది దేవాలయాలు పట్టుకెళ్తారు, కొంతమంది ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వృద్ధాశ్రమాలకు కూడా మేము పాలు పంపించామండి. అలాగే మా దగ్గర పనిచేసిన కొంతమంది పిల్లలు ఈ మధ్యన ఈ ట్యూబుల వాటిలో చూసి ఆవు పాలు తాగితే పిల్లలకు బాగుంటుంది అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మా దగ్గర రావడం జరుగుతుంది. కొంతమంది వచ్చినప్పుడు ఆ పాలు తీసినప్పుడు అది రోజుకు 10 లీటర్లు వచ్చినా 20 లీటర్లు లాభాపేక్షం అనేది లేదండి. పాలు ఉన్నాయంటే ఎవరైనా సరే తీసుకెళ్ళి పిల్లలకేంటి పెద్దలకి అందరికీ ఇస్తాం. మా ఇంటి పాది కూడా అయ్యే తాగుతాం. ఇక్కడ ఉన్న మాకు పనిచేసే వాళ్ళ స్టాఫ్ కూడా అయ్యే పాలు తాగుతారు. అంటే చివరిగా ఇప్పుడు గోవులను అక్రమంగా కూడా తరలిచ్చేస్తున్నారు, మీకు ఈ విషయం కూడా పెంచుతున్నారు కాబట్టి మీకు కూడా ఈ దృష్టికి వచ్చి ఉంటుంది విషయం. అవునండి. అంటే అలాంటి దానికోసం మీరు ఏం చెప్పాలి? అంటే గోవులని అక్రమంగా తరలిస్తున్నప్పుడు ఒక హిందూ ధర్మం ప్రకారం హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దాన్ని ఖండించాలండి, ఖండించాలి సార్, ఖండించాలి. అది కొంచెం మనం ప్రతి ఒక్కరు హిందూ సమాజం ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించి వ్యతిరేకత తీసుకొచ్చి వాటిలన్నింటిని ఎవరైనా పట్టుబడినప్పుడు కాదండి, అసలు ఆ సెక్షన్లో ప్రత్యేకంగా ఒక హిందూ సమాజం పనిచేయాలని చెప్తాను నేను. దాన్ని మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు హిందువులు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. దాదాపు ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? దగ్గరగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చిన్న పెద్ద అన్ని కలిపి దగ్గర 45 నుంచి 50 మధ్యలో, అంటే ఒక 2-3 అడిట్లో ఉంటాయి సార్. ఒక 48 ఎన్నో ఉన్నాయి సార్ మొత్తం అన్ని టోటల్గాను అన్నీ చూస్తేను. అట్లాగే కొంతమంది ఏంటంటే నాకు బయట నుంచి కొంతమంది దానాలు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే బయట రోడ్డు మీద వదిలిన ఆవుల్ని వాళ్ళు ఎవరైనా సాయంత్రం అయ్యేటప్పుడు వాళ్ళ పాలు పితుక్కుని మళ్ళీ వదిలేయడం, ఈ టైప్ ఆఫ్ చేసిన వాళ్ళు ఇబ్బందికరమైన వాళ్ళు 2-3 నా దగ్గరికి ఆవులు తీసుకొచ్చారండి. అవి ఏం చేశారంటే బయట ఈ ప్లాస్టిక్ కవర్లు వ్యర్థ పదార్థాలు తిని అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డి తీసుకోకపోవడం, మేము పెట్టే దానాలు తీసుకోకపోవడం అలవాటు పడిపోయి ఆ వ్యర్థ పదార్థాలు అయిపోయి లోన మొత్తం స్టమక్ అంతా ప్రాబ్లం అయిపోయి మేము పెట్టిన దానాల వల్ల కూడా కొంత ఇబ్బంది అయ్యి అప్పుడు వాటికి ఆపరేషన్ చేసి డాక్టర్స్ తీసుకొచ్చి మేము విజయవాడ నుంచి కూడా డాక్టర్స్ తీసుకొచ్చి ఆపరేషన్ చేసి అదొక ప్రాసెస్. అది పడే బాధ అసలు వర్ణాతీతం, అసలు మనం చెప్పలేం, మనం కూడా కళ్ళతో చూడలేం. ఆ కవర్లు అన్ని బయటికి చూస్తున్నాం కాబట్టి అంటే ప్రజలకి ఏ విధంగా మేము చెప్తున్నామంటే ఏదన్నా ఉంటే తీసుకెళ్ళి పెట్టేయడం. నెక్స్ట్ ఫంక్షన్లు అవుతున్నాయి, ఫంక్షన్లు అయినప్పుడు ఫంక్షన్లు తీసుకెళ్ళినప్పుడు అరిటాకులతో ఫంక్షన్లు చేయడం, వాటిల్లో మళ్ళీ గుండు సూదులుని ఇలాని అని రకరకాలు పెట్టడం, వాటి ద్వారా కూడా వచ్చిన ఇన్ఫెక్షన్లు కూడా మాకు 1-2 ఆవులకు తగిలినాయండి. ఇబ్బంది చూసాం మేము, అవి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కూడా గ్రహించి ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఇంత సేవ చేస్తున్నారు గోమాతకి, అంటే మీకు స్థానికుల నుంచి ఎటువంటి ఆదరణ అనేది లభిస్తుంది? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనకందరూ కూడా ఈ ఫస్ట్ ఏదో అనుకున్నా ఈయన చేసే సేవ గోవులకు సేవ కాబట్టి నన్ను ఎవరు కూడా అందరూ చాలా సహకరిస్తారండి. నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా గడ్డి గట్ట ఎవరి దగ్గర గట్టుల్ని ఈ చెరువు గట్టులు ఉన్నా ఏమన్నా మా దగ్గర గడ్డి ఉంది మీరు మీ ఓల్డ్ స్టాఫ్ వచ్చి కోసుకున్నా అంటాం. అలాగే మా వ్యాన్ వేసుకెళ్ళి మా స్టాఫ్ అంతా కోసి రావడం, విడిగా 5 ఎకరాల గడ్డి ఈ గడ్డి అంతా సరిపోతుంది సార్. మాకు అట్లీస్ట్ ఏంటంటే సమ్మర్ వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందులోనే కూడా అక్కడ కూడా సమ్మర్కి తగ్గట్టుగా 5 ఎకరాల్లో మేము గడ్డి ప్రాధాన్యత ఇచ్చి చేస్తామండి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గడ్డికి అలవాటు పడ్డాయండి? గడ్డికి అలవాటు పడ్డాయి, దానాకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 2 పూట్ల పొద్దుట సాయంత్రం దానా ఇస్తారు, రోజుకు 3 సార్లు ఏమో పచ్చగడ్డి ఇస్తారు, సాయంత్రం అయ్యేటప్పుడు ఒట్టిగడ్డి ఇస్తారు. అలాగే 2 సార్లు వాటర్ పెడతారు. మధ్యలో అవకాశం ఉండి మేము ఎప్పుడైనా ఏదైనా ఉంటే వీటికి ఎక్కువ కాల్షియం ఇబ్బంది, ఆవులకి ఎక్కువగా కాల్షియం లోపం ఉంటుందండి. వాటి కోసం ఎక్కువగా మాకు డాక్టర్ల సలహా ప్రకారం అప్పుడప్పుడు బెల్లం, మేము జిలేబీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెడుతుంటాం.
దాదాపు మీరు ఇదే విధంగా ఇంకా ఎక్కువ గోవుల్ని పరిరక్షించాలని పూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దాదాపు రహదారులపై మనం చూస్తూ ఉంటాం చాలా రకాలైన గోవులు దానాలు ఇచ్చి వదిలేస్తూ ఉంటారు. వాటినన్నింటినీ కూడా ఈయన దగ్గరకు తీసుకుని దాదాపు ఒక గోశాల కింద నిర్మాణం చేసి అనేక ఆవుల్ని ఇక్కడ సంరక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా లాభాపేక్ష అనేది లేకుండా వాటి నుంచి వచ్చే పాలను కూడా అనాథాశ్రమాలకి చిన్న చిన్న పిల్లలకు కూడా వారు సరఫరా చేయడం చాలా విశేషం. దాదాపు మారుమూల గ్రామంలో ఇటువంటి సర్వీస్ చేస్తున్న వాళ్ళని కూడా మనం చాలా అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి రావచ్చు, గోశాలను చూడొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి రహదారులపై ఏమన్నా గోవులు అనేవి కనిపిస్తే తనను సంప్రదించవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు బయట తిరుగుతున్న ఆవులన్నిటిలోనూ చాలా ఆవులన్నీ కూడా ఎవరికక్కడ దానాలు ఇవ్వడం వల్ల వదిలేస్తున్నారండి. దానాల పేరు చెప్పు కొంతమంది వదులుతున్నారు, కొంతమంది మామూలుగా బర్డెన్ అనుకుని వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బందులు పడతాం. కొంతమంది పాపం దీంట్లో నా ఫ్రెండ్ శంకర్దాస్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఆయన అట్లాగే అక్కడ ఉన్న ఇబ్బంది ఎలాగా చేయాలి, దాన్ని ఏంటి అనే పరిష్కార మార్గం ఏంటని అనుకుంటామే తప్ప మేము ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే దీనికి గవర్నమెంట్ వైజ్గా ఎవరో కూడా దీనికి సపోర్ట్ చేయట్లేదు. అలాగే హిందూ ధర్మాలు అన్న వాళ్ళందరూ కూడా గోవులు అంటే ఇష్టం అంటున్నారు, గోవుల దగ్గర కూడా దండాలు పెట్టుకుంటారు. కానీ ఆ ఆవులకి సంబంధించినంత ఒక పరిరక్షణకి ఏం చేయాలనేది ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. అది ఏంటనేది మాకు అర్థం కాని విషయం. మేము మా ఫ్రెండ్ దోస్ గారు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన రోజుల సందర్భాలు ఉన్నాయి. మేమనేది ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు దానం ఇస్తే దానికి సంబంధించినటువంటి భీమవరంలో సరౌండింగ్లో ఉన్న ఆవులు కానీ ఎక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ తీసుకొచ్చి ఒక 10 మంది కలిపి దాన్ని ఒక సంరక్షణ చేసే టీంకి కమిటీని ఏర్పాటు చేసి గవర్నమెంట్ పరిధిలో దాన్ని చేస్తే అందంగా ఉంటుందని మేము చాలా ఆశిస్తున్నామండి. ఎందుకంటే యాక్సిడెంట్లు అయిపోయిన తర్వాత వాటికి దెబ్బలు తగిలి పక్కన ఉంటే పరిరక్షించలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ గోమాత అంటే ఇష్టం అందరికీ. ఇవన్నీ కూడా గుర్తించవలసిందిగా మేము హిందూ ధార్మిక పీఠాలకు కానివ్వండి, సంస్థలకు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ టీమ్స్ కానీ ఎవరికైనా సరే మేము చెప్పేది అది ఒకటి. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఈయనకి ఆవులంటే చాలా ఇష్టం. ఒకసారి బర్త్డేన్ అవుతుందేమో అనుకుంటాం, కానీ బర్త్డేన్ ఎప్పుడు అవ్వలేదు మాకు. వీటిని చాలా ఇష్టంగా ఒక ఇష్ట దైవంగానే చూస్తాము ఇన్నిటిని. కాకపోతే వీటిని చూడడానికి ఇంకా మీరు చూస్తారా, ఇంకా ఆవులు వస్తే ఇస్తాము, ఇంకా బయట తిరిగే వాటిని కూడా చూస్తారని అడుగుతున్నారు. కానీ చూడాలంటే మాకు ఏదన్నా స్థలం కానీ లేకపోతే ఇచ్చారనుకో, చూడాలన్నప్పటికీ మాకు ఇవన్నీ చేసుకోవాలంటే బర్డెన్ అయిపోతుంది. ఏదన్నా స్థలం కేటాయించి మాకు ఏదన్నా సహాయం ఏమన్నా చేస్తే మేము చూడగలదు. మేమే వీటిని ఇంకా సంరక్షణ చేయాలన్నా చేయలేకపోతున్నాం. ఎందుకంటే బయట వదిలేస్తున్నారు, ప్లాస్టిక్లు తినేస్తున్నాయి. ప్లాస్టిక్లు తిన్న తర్వాత వాటిని తీసుకొచ్చిన తర్వాత ఈ దాన అలవాటు చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అలా చూస్తున్నాము. కానీ గోమాత అంటే అందరికీ ఇష్టమే. కానీ దగ్గరకు వచ్చి ఏదో దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాటిని చూసి వాటి మీద ప్రేమ పెంచుకుంటే ఆ ప్రేమ వేరే రకంగా ఉంటుంది. కాకపోతే ఈ ఆవు పిడకలతో నేను కూడా ఇవి చేస్తానండి. సాంబ్రాణి కడ్డీలు కానీ అవి దూపం వేసుకున్నా ఏం వేసుకున్నా ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. అది ఒక అనుభూతిలా అనిపించేస్తుంది మన ఆవులు. ఇంకా చూడాలంటే మాకు స్థలం కావాలండి. స్థలం ఇస్తే చాలా బాగా చూసుకుంటాం. ఇంకా నా భర్త ఇంకా చాలా బాగా చేస్తారు చేయడానికి. మాకు ఎప్పుడైతే బర్డెన్గా లేదు. మా బాబేంటి, మేమేంటి, ఈయనేంటి చాలా ఇష్టంగా చూస్తాము. వచ్చి వీటిని కడుక్కోవడం కాడి నుంచి అన్నీ మేమే చూసుకుంటాం. నమస్తే అండి, నా పేరు కల్పన. నేను నరమావిడి గంగారాం గారి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ఇక్కడ ఈయన నిర్వహిస్తున్న ఈ గోవులకి సంరక్షణ కార్యక్రమంలో ఇలా వచ్చి మీరు అందరూ అంటే దగ్గర 6 సంవత్సరాలుగా ఈయన ఇది చేస్తున్నారు. కానీ ఎవరికి చెప్పడం కానీ, ఎవరికి పబ్లిసిటీ చేయడం కానీ, లేదంటే ఏదన్నా ఒక ఫండ్ ఇవ్వండి అని కానీ గవర్నమెంట్ని అడగడం కానీ, లేకపోతే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నేను ఇలా గో సంరక్షణ చేస్తున్నానండి, నా కోసం ఇంత ఫండ్ ఇవ్వండి, లేకపోతే ఇలా ఇవ్వండి అని ఏనాడు అడిగిన గంగారాం గారు ఈరోజు వెలుగులోకి వస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోని గోప్యతని ఆయన అనుసరిస్తూ ఉంటారు. ఎవరికి కూడా ఆయన చేసే మంచి పనులు కానీ, దానాలు కానీ, గోవులకు చేసే సేవ కానీ అవన్నీ కూడా ఆయన ఎవరికి చెప్పడం అనేది జరగలేదు ఇప్పటికొచ్చి. ఇదే ఫస్ట్ టైం ఆయన మీడియాకి రావడం. అయితే మీడియా సోదరులందరూ కూడా దీని మీద ఒక ప్రెస్ మీట్ చేస్తాం సార్, ఇది తెలిస్తే మంచిది అని అంటే ఆయన కూడా ఇంకా గోవుల్ని సంరక్షించాలి, ఇంకా నేను ఎక్కువ గోవుల్ని తీసుకోవాలి, వాటిని సంరక్షించాలి అనే భావంతో ఆయన ఈ ప్రెస్ మీట్కి వచ్చారు. ఇందులో ముఖ్యంగా తెలియచేయండి ఏమనగా, మనం తల్లిదండ్రులనే వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి తల్లిదండ్రులనే ఓల్డ్ ఏజ్ హోమ్కి వదిలేస్తున్న రోజుల్లో ఒక
అనాథ ఆవులు, రోడ్డు మీద పడి ఉన్న ఆవులు, అనారోగ్యంతో ఉన్న ఆవుల్ని ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి ఆయన ఈ రోజుని ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వాటి కోసం దాంట్లో కోసం ఒక గడ్డి ఫ్యాను మనుషుల్ని ఏర్పాటు చేసి రోజు ఆయనకు కొంత లీజర్ టైం తీసుకుని వాటి కోసం టైం స్పెండ్ చేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షణీయమైన విషయం అండి. ఇందులో ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే వాటికి వచ్చే అనారోగ్యాలు, ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో వాటికి ప్లాస్టిక్ తినేసి గడ్డి తినేవి కాదండి సార్. అప్పుడు ఆయన పడిన బాధ కూడా మేము చాలాసార్లు చూసాము. ఆ గడ్డి తినకపోవడం వల్ల అట్లా కడుపులో ఉన్న ప్లాస్టిక్ని వాళ్ళు తీయించేవారు. అది నిజంగా ఆవు పడే బాధని వాళ్ళు వర్ణనాతీతం. వాళ్ళ బాధ, వాళ్ళ బిడ్డ పడుతున్నట్టుగా వాళ్ళు బాధపడేవారు. ఏదైనా ఒక ఆవు అనారోగ్యంతో చనిపోయినప్పుడు వాళ్ళు పడే బాధ కూడా వర్ణనాతీతమేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆవుల్ని గౌరవిస్తాం, ఆ టయానికి వెళ్ళి పూజిస్తాం, కొందరు దానాలు ఇస్తారు. కానీ వాటి సంరక్షణ రోజు చూడాలంటే అంత చిన్న విషయం కాదండి. ఒక మనిషి ఒక చిన్న పిల్లని మనం ఎలా చూసుకోవాలో ఈ ఆవులను కూడా అలాగే చూసుకోవాలి. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఈ ఫ్యామిలీకి అండగా ఉంటున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను సార్. థ్యాంక్ యూ. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. ఫైనల్గా ఇంకోటి కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.